మనం స్పైసీగా చేసుకుంటున్నాం, కలుపుకుంటూనే చేయి మంటలు వేస్తుంది. ఇది ఒక్క పూటలోనే ఖతం చేస్తా కర్రీ అయితే. ఫ్రెండ్స్ కారం అయితే మస్తు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్ చికెన్ అయితే కడుక్కోవాలి నీట్గా, ఎందుకంటే ఈగలు వాళ్ళు ఉంటాయి కాబట్టి నీట్గా కడుక్కోవాలి. దుమ్ము గిట్ల ఉంటుంది, మనం కడుక్కుంటేనే మంచిగా ఉంటుంది, హెల్తీకి కూడా మంచిగా ఉంటుంది. ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్ అయితే పిండుకొని ఇట్లా ముగ్గుట్లో వేసుకోవాలి, ఇట్లా నీట్గా ఉంటుంది. ఇటుగా అయితే అల్లం వెల్లిపాయ పట్టుకుంటున్నాం, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడుదో కాకుండా ఇప్పుడు అన్నమాటే పులుచుకొని మిక్సీ పట్టుకున్నారనుకో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో ఈ కళాయిలో మిక్స్ చేసుకుందాం, మనం చూపిస్తాను మీకు. ఇదైతే చాలా స్పైసీగా హెల్తీకి చాలా మంచిది. సర్ది కానీ తలకాయ నొప్పి కానీ తుమ్ములు కానీ మీకు అస్సలు రావు, ఎందుకంటే ఇది మనం స్పైసీగా చేసుకుంటున్నాం. ఇంత స్పైసీగా ఎట్లా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడండి, ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు తినలేరు కూడా, తినకుండొచ్చు కూడా మీరు, ఎందుకంటే అంత స్పైసీగా చేస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు మనకు వర్షాకాలం చలికాలంలో ఇవి మనకు హెల్త్కు చాలా మంచిది. ఇలా తింటే హెల్త్కి కూడా ఉంటారు, ఏం రోగాలకు ఇట్లా బారిన పడకుండా ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ కేజీ చికెన్లు అయితే ఒక స్పైసీ కాబట్టి మనం చేసుకునేది మనకు ఒక 5 స్పూన్ దాకా వేసుకోండి. ఇదైతే మా కొంచెం కారం తక్కువ ఉంటుందని మేము 5 స్పూన్లు వేసుకున్నాం. నెక్స్ట్ పసుపు కొంచెం వేసుకోండి. ఉప్పు, ధనియాల పొడి 1 స్పూన్, మసాలా. ఈ మసాలా అనేది మనకు ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా ఉంటుంది. మనకు ఇదైతే ఇప్పుడే చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాం. అదే ఇప్పుడే చేసుకున్నాం కాబట్టి చాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను 1 స్పూన్ వేసాను. ఇప్పుడైతే అల్లం వేసుకుంటున్నాం. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా ఎప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి అయితే మనకు ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవడమే, మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాకైతే కలుపుకోవాలి ఒక రౌండ్, ఎందుకంటే ఈ మసాలా ఉప్పు కారం ఇవన్నీ పీసులుగా పట్టుకోవాలి కాబట్టి మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఎంత మ్యాగ్నేట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటాయి. చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది, పీసులు కూడా మసాలా ఉప్పు కారం అన్నీ పడుతుంటాయి అన్నమాట. గట్టిగా పీసుకుంటేనే పీసు పడుతుంది. కర్రీ మాత్రం మస్తు ఉంటుంది. ఇది ఒక్క పూటలోనే ఖతం చేస్తా కర్రీ అయితే. ఫ్రెండ్స్ కలర్ రాలేదు, కలర్ ఎందుకు రాలంటే మనం ఫుడ్ కలర్ వేసుకోలేదు. ఫుడ్ కలర్ అస్సలు వేసుకోకండి. ఫుడ్ కలర్ వేసుకుంటే మనకు కడుపులో గడిబిడి స్టార్ట్ అవుతుంది, అది అందరికి పడదు. ఫుడ్ కలర్ మనకు బయట అయితే చాలా వేస్తుంటారు వాళ్ళ కలర్ కోసం, మనమైతే ఇంట్లో మాత్రం వేసుకోకండి. ఫ్రెండ్స్ చూడండి, స్మెల్ అయితే ఇప్పుడే బాగా వస్తుంది, ఇప్పుడే ఇట్లా తినాలనిపిస్తుంది, కానీ తినొద్దు, వండుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, లెమన్ అయితే పిండుకుంటున్నాం. లెమన్ ఎందుకంటే కర్రీలో పిండుకోవాలి. మనం ఏం చేస్తామంటే కర్రీ అయినాక మనకు పక్కన పెట్టుకొని అన్నంలో పిండుకొని తింటాం, అలా తినొద్దు, ఎందుకంటే సర్ది అవుతుంది. ఇలా కర్రీలో పిండుకున్నాం అనుకో మనకు డైజెషన్ అవుతుంది అన్నమాట. మనకు సర్ది కూడా కాదన్నమాట, డైజెషన్ అయిపోతుంది. తిన్న పదార్థం ఏదైనా కర్రీ అయినా కూడా డైజెషన్ అయిపోతుంది తొందరగా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇగో కలుపుకుంటూనే చేయి మంటలు వేస్తుంది. ఇంకా కర్రీ ఎంత ఘాటుగా స్పైసీగా ఉంటుందో చూడండి. ఇగో చెయ్యి అయితే మంటలు వేస్తుంది ఫ్రెండ్స్. అగో మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఆయిల్ వేసుకున్నాం కదల్లా, ఇప్పుడు కర్రీలో కూడా ముక్కుల్లో కూడా ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకు అది ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీ కావడానికి, స్పైసీగా ఉండాలి కదా మనకు.
ఇదైతే మేము 3 స్పూన్ వేసుకుంటున్నాం ఆయిల్. ఫ్రెండ్స్ ఆయిల్ కాగినాకైతే బగారాకు వేసుకోవాలి. ఈ బగారాకు కూడా టేస్ట్ కోసం మనకు ఇలా ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకు కర్రీకి పట్టేస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ కావాలి, కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవాలి. లైట్గా కలబెట్టుకోండి, ఎందుకంటే ఆనియన్స్కి మొత్తం ఆయిల్ పట్టాలి కదా. లైట్గా కలుపుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కర్రీ మాడుతుంది. కర్రీ నేను చేస్తున్నా అనుకుంటారు, నేను కాదు, మా ఆవిడ పక్కన చెప్తుంటే నేను చేస్తుంటాను అనమాట, అంతే. ఓకేనా, ఇదంతా మా ఆవిడ పక్కన చెప్తుంటా, డైరెక్షన్ ఇస్తుంటుంది. ఒక్కొక్కటి ఇస్తుంటే నేను వేస్తుంటాను అనమాట, అంతే. ఓకేనా, మీరే చేస్తారు ఇంట్లో ఉంటా అనుకునేరు, మా ఆవిడనే చేస్తుంది, నాకు రాదు ఏమి. మా ఆవిడ చెప్తుంటుంది ఏమేమి వేయాలి, నెక్స్ట్ ఏం వేయాలని చెప్తుంటుంది, అంతే. ఫ్రెండ్స్ మనం మ్యాగ్నేట్ చేసుకుందైతే ఇక్కడ వేసుకోవాలి. ఇలా అది వేసుకున్నాక మనం చికెన్ వేసుకున్నాక కొద్దిగా కలుపుకోవాలి చిల్లీ మిర్చి. ఫ్రెండ్స్ కర్రీ మీద అయితే మూత పెట్టుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ మూత తీసుకున్నాం, కర్రీకి కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు లైట్గా కలబెట్టుకోవాలి, ఎందుకంటే కింది మీద కలబెట్టుకోవాలి. కర్రీ కింది మీద కలబెట్టుకుంటే మాడకుండా ఉంటుంది నాకు. ఇలా కలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే టేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే నేను ఉప్పు లైట్గానే వేసిన, మళ్ళీ చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే లైట్గా పడుతుంది, తినేటప్పుడు వేసుకోండి. కాబట్టి ఉప్పు అయితే మామూలుగా వేసుకోండి, ఎందుకంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటాం. ఇక కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాం. కర్రీ అయితే వేడిగా ఉంది, రైస్ కూడా వేడిగా ఉంది, కొంచెం చల్లారిగానే. ఫ్రెండ్స్ మస్తు ఘాటు ఉన్నది, ఇది పల్స కలుపుకుంది. పిల్లలు అయితే పల్స కలుపుకుంది ఏమంటున్నా, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉన్నది. నేనైతే మాకు నడుస్తుంది కారం, ఎందుకంటే మేము కారమే తింటాం. ఇదైతే మస్తు స్పైసీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ కారం అయితే మస్తు అవుతుంది, కర్రీ ఏమో కానీ ఎప్పుడూ ఒక చెంబు నీళ్ళు అయినా మళ్ళీ ఉప్పు అవుతుంది. ఈ కారం తట్టుకోలేనా, ఒక కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తుంది. ఇక మా పిల్లలు అయితే పల్సగా కలుపుకొని తినమన్నా. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. సర్ది తలకాయ ఏ ఉండవు, కాళ్ళు గుంజడం, నరాలు గుంజడం ఏ ఉండవు. మంచిగా ఉదయం వరకు ఫ్రీ అవుతుంది మైండ్, మంచిగా హుషారు ఉంటుంది కూడా ప్రాణం మంచిగా. ఫ్రెండ్స్ సరేనా, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. రైట్, బాయ్.